హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఈవినింగ్ పార్క్కి వెళ్ళండి ఫ్రెండ్స్. దగ్గరలో ఏదైనా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ మీ దగ్గరలో కనీసం పార్క్ అవి అవైలబుల్ లేకపోయినా టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్కి ఇలా కిడ్స్ని తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఈవినింగ్ పార్కులలో చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అది తీసుకుంటే మనసుకు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇంకొకటి టెంపుల్ అని చెప్పాను, ఎందుకంటే టెంపుల్లో కూడా మంచి మంచి వృక్షాలు ఉంటాయి. మారేడు వృక్షం, రావి వృక్షం, వేప వృక్షం, ఇవి ఉంటాయి. వాటి నుంచి వచ్చేటువంటి ఎయిర్ మనం తీసుకుంటే నిజంగా మనం చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాం తెలుసా. ఇదిగో కిడ్స్కి కూడా ఎంతసేపటికి మొబైల్స్ 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 అని ఇవ్వకుండా ఇదిగో ఇలా ప్లాన్ చేయండి. పాప చూడండి, మా పాప అండి స్టేజ్ మీద ఎంత చక్కగా డేర్గా, ఈ ఏజ్లో ఇంత డేర్ ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఎంత డేర్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు చెప్పండి. మా పాపను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మో ఈ ఏజ్లో ఇంత డేర్ మనకు ఉండేది ఉంటే ఇప్పటి వరకు ఎంత జెమ్స్ ఉండేవాళ్ళం అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా పిల్లల్ని మొబైల్ నుంచి అవాయిడ్ చేయాలి అంటే ఇదిగో మీరు ఇలా ప్లాన్ చేయాలి. బయటికి తీసుకెళ్ళండి, మీరు వాళ్ళతో స్పెండ్ చేయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. 10 మందిని చూస్తే వాళ్ళకి మొహమాటాలు అనేటువంటివి పోతాయి అన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, నేనైతే మొహమాటాల వల్ల చాలా చాలా ఇప్పటికీ కూడా అంటే నేను చాలా ధైర్యంగా మాట్లాడగలను, నేను యూట్యూబ్లో పోస్ట్ చేయగలను అనే ఒక సైడు ఉన్నా కూడా ఎంతో కొంత మొహమాటం అనేది నన్ను వెంటాడుతూ ఉంటుంది. మొహమాటం వల్ల నేను ఎన్ని లాస్ అయ్యాను తెలుసా ఫ్రెండ్స్. అందుకనే అందరూ ఓపెన్ హార్టెడ్ ఉండాలి, మొహమాటాలు అనేటువంటిది వీడాలి అని నేను ఎంత ట్రై చేస్తానో తెలుసా. నేను టీచర్ని మీకు తెలుసు కదా, మా పిల్లలకి మా విద్యార్థులకి మొహమాటాలని వదిలేయండిరా ఇలా అందరూ ఆలోచిస్తారు. బయటికి మాట్లాడండి, బయటికి ఆలోచించండి. ఎవరైనా అదే ఆలోచిస్తారు, నాలాగనే ఎదుటి మనుషులు కూడా అనే ఒక ఆలోచన చెయ్యండి అని చెప్పేసి నేను బాగా నేర్పిస్తూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా పార్కులో ఇలా నాకు ఇష్టమైన గేమ్ అన్నమాట ఇది. టెన్నికైట్ గేమ్ అంటే నాకు చాలా ఇష్టము. చక్కగా ఒక ఫ్రెండ్ కలిశారు, చక్కగా రింగ్ ఆడడం పార్కులో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి వీడియోస్ మనం చూసినప్పుడు కూడా మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. అందుకే మీ అందరికీ కూడా నేను పోస్ట్ చేశాను. ఇది మా మనుగూరు పార్క్ అండి. చాలా చాలా జనాలు వస్తారు తెలుసా. కిడ్స్ కూడా చాలా చక్కగా ఆడుకుంటారు. కొంతమంది ఏమో అక్కడ క్రాడల్స్ ఉంటాయి కదా, ఆ క్రాడల్స్లో కూర్చొని లేవట్లేరు. అవి కొంచెం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి మనము పెద్దవాళ్ళం కదా, చిన్న పిల్లలకి చాయిస్ ఇవ్వాలన్నమాట. మనకే అంత ఊగాలని అంటే స్వింగ్ చేయాలని అనిపిస్తుంది కదా, మరి పిల్లలకి ఎంత ఉంటుంది. పెద్దవాళ్ళం ఇదిగో ఇలా ఫిజికల్గా ఇలా ఇట్లా గేమ్స్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలకి మనం ఆ చాయిస్ ఇవ్వాలి, ఉయ్యాల ఊగడము అలా ఉంటాయి కదా, ప్లే థింగ్స్ ఉంటాయి కదండి అలా. ఇదిగో చూడండి, ఇది చాలా ఇష్టమైన ప్లేస్ ఎవరికి, మా పాపకి. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాం. మళ్ళీ సమ్మర్ కదండి, చక్కగా అక్కడ వాటర్ పడుతూ ఉంటే చల్లగా ఉంది అసలు. నిజంగా ఊటీ, కొడైకెనాల్ వెళ్ళాలన్నటువంటి మన కోరికలన్నీ మనకు అందుబాటులో మనం ప్లాన్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట మా దగ్గర. రైనీ సీజన్లో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మనం చాలా దూరము జర్నీ చేయలేము, మంచి మంచి అరకు, ఊటీ, కొడైకెనాల్ అవి చూడలేము, కానీ మన దగ్గరలో చాలానే ఉంటాయండి, వాటితో మనం స్పెండ్ చేయొచ్చు. చూడండి, మా పాప ఇలా వీడియో తీస్తున్నాం, మమ్మీ అటు తిరుగు మమ్మీ, ఇటు తిరుగు మమ్మీ అంటే ఇది వాటర్ చాలా చక్కగా నాకు అక్కడ ఫాలో అవుతూ ఉంటే బాగా అనిపిస్తుందండి. మా పాపకి ఇష్టమైన ప్లేస్, అందుకే ఎక్కువ టైం మేము ఇక్కడే స్పెండ్ చేస్తాము. పార్క్కి వెళ్ళినప్పుడల్లా చాలా మంచి సీనరీ అండి. మరి అంటే కొంతమంది చెప్తా ఉంటారే ఏముంది ఆ పార్కులో అంటే, ఏముంది అంటే ఏముంది అన్నట్టే కనిపిస్తుంది. ఏదో ఉంది, హ్యాపీనెస్ ఉంది అని మనము మన మనసులో మనం హ్యాపీనెస్ వెతుక్కున్నా మనకు అక్కడ హ్యాపీనెస్ అనేది కనబడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాపీనెస్ అనేటువంటిది ఎవరో ఇస్తే రాదు, మనము క్రియేట్ చేసుకోవాలి, మనము ఇతరులకు పంచాలన్నమాట. ఓకేనా. కొంతమంది
అదర్స్ హ్యాపీనెస్ని కిల్ చేయాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళకే హ్యాపీనెస్ లేకుండా గాడ్ కిల్ చేస్తాడనమాట. కానీ కొందరు ఉంటారు హ్యాపీనెస్ని క్రియేట్ చేయాలనుకునే అంటే మనలాంటి వాళ్ళు అన్నమాట. ఎస్, చూడండి, హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మన వీడియోస్, కానీ ఎందుకో మరి మైనస్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ లైక్ చేయట్లేరు. ఒక్క లైక్ మీరు చూసి ఒక లైక్ చేస్తే ఇతరులకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది కదా. ఇతరులకు హెల్ప్ చేస్తే మనకు గాడ్ హెల్ప్ చేస్తాడు కదా. మరి ఓకే, అంటే నేను యూట్యూబర్ అవ్వకముందు నేను యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి ఓహో ఒక లైక్ ఒక కామెంట్ చేస్తే చాలా బూస్టింగ్గా ఉంటుంది, సపోర్టింగ్గా ఉంటుంది అని నాకు తెలియదు. ఎవరైతే అడుగుతారో ఎందుకు అడుగుతారు మరి వీళ్ళు, అందరు అడగరు కదా అనుకునేదాన్ని. అడిగిన వాళ్ళకి ఇచ్చేదాన్ని, అడగని వాళ్ళకి తెలియకపోయేదన్నమాట. అందుకే ఎప్పుడూ ఇలా అడుగుతూ ఉంటాను.